Hello everyone, welcome to the first lecture and the first video of our YouTube channel Semester Saviors, which means we save your semesters from the backlogs. అంటే దాని అర్థం మీకు ఎగ్జామ్ హాల్ కి స్లిప్స్ తీసుకొచ్చేస్తామని కాదు, ఈ కాన్సెప్ట్స్ ని ఇంకొంచెం అర్థమయ్యేలా గుర్తుండిపోయేలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద కాన్సెప్ట్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటెడ్ థియరీ. సో ఓవరాల్ ఈ కాన్సెప్ట్ లో మనం ఏం నేర్చుకుంటామంటే abstract machines, హౌ టు డిజైన్ abstract machines. ఈ abstract machines ఏం చేస్తాయంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ ని థింక్ చేసి యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన ఇన్పుట్ ని థింక్ చేసి యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కంపైలర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ కంపైలర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను, వేర్ 123 అండ్ 123 వేర్. ఈ రెండిట్లో కంపైలర్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? వేర్ 123. వై? బికాస్ ద వేరియబుల్ ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్. ఆఫ్టర్ దట్ ఏమైనా ఉండొచ్చు, వేరియబుల్స్ వాల్యూస్ కానీ ఏమైనా ఉండొచ్చు, బట్ ఇనిషియల్ మాత్రం ఆల్ఫాబెట్స్ మాత్రం ఉండాలి. డన్. అండ్ సో ఈ కంపైలర్స్ వచ్చి ఇట్ రికగ్నైజెస్ ద ప్యాటర్న్స్. ఈ కేసులో ప్యాటర్న్ ఏంటి? ద ఫస్ట్ లెటర్ షుడ్ బి ఆల్ఫాబెట్. ఓకే, సో బిహైండ్ ఆల్ దీస్ there is a concept called automata theory. So what is automata theory? It's a study of abstract machines, and how they solve computational problems. Okay, so what is automata theory? It's a study of abstract machines and how they solve computational problems. Okay, so here abstract machines. So there are 4 types of abstract machines. One is finite state machine. Second one is push-down automata. Third one is linear bound automata. And fourth one is Turing machine. ఓకే, సో ఈ 4 కాన్సెప్ట్స్ ని 4 యూనిట్స్ లో చదువుకుంటాం అన్నమాట. ఓకేనా? సో వీటిని డిజైన్ చేసే ముందు మనం కొంచెం బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. సో వాట్ ఆర్ ద బేసిక్స్? అందులో ఫస్ట్ వచ్చి సింబల్. సో వాట్ ఈస్ సింబల్? Any individual thing. For example, A, B, C, like that, and also 0, 1, and so on. Okay, next వచ్చి ఆల్ఫాబెట్ ని సిగ్మాతో డినోట్ చేస్తాం. సో వాట్ ఈస్ ఆల్ఫాబెట్? A set of symbols. For example, 0, 1 and A, B. Okay, and third one is string. So what is string? Sequence of these symbols. For example,
0 1 0, 1 0 0, 0 1, 1 0 1, like that. Okay. Next fourth one వచ్చి language. So what is a language? A set of valid strings, accepted by the machine. A set of valid strings accepted by the machine. For example, set of all strings over 0, 1 of length 2. Okay. ఏమేమవుతాయి దీనికి 0 0, 0 1, 1 0, 1 1. Okay. So what is language? A set of valid strings that accepted by the machine. So we have 4 machines. అలానే parallelly we have 4 languages. So దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి regular language, finite automata, which accepts by the finite automata. And next one is context-free grammar. Context-free language, which accepts by the push-down automata. And third one is context-sensitive language, which accepts by the linear bound automata. And fourth one is unrestricted language. So this language is accepted by the Turing machine. Okay. So this form is known as Chomsky hierarchy of language. Chomsky hierarchy of language. So ఈ ఫార్మాట్ ని నామ్ చామ్స్కీ అనే వాళ్ళు ఫైండ్ చేశారు కాబట్టి దీని పేరు చామ్స్కీ హైరార్కీ ఆఫ్ లాంగ్వేజ్ అని పెట్టారు అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది టాపిక్ ఫర్ దిస్ టుడేస్ క్లాస్. సో ఈ క్లాస్ మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రివిజన్ చేసేద్దాం. ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ఇంట్రడక్షన్ కోసం అండ్ ఆటోమేటా థియరీ. సో ఆటోమేటా థియరీ అంటే ఏంటి, బేసిక్స్ అండ్ దెన్ చామ్స్కీ హైరార్కీ లాంగ్వేజ్ కోసం నేర్చుకున్నాం అనమాట. డన్, థ్యాంక్ యూ.